ఆడవారందరికీ నా దాదాపు వందనాలమ్మా. ఎందుకంటే ఆడవారి వాళ్ళు ఒక మామూలు మనిషి కాదు, ఇంటి పని నుండి మొత్తం అన్ని పనులే కాకుండా ఒక ప్రతి రంగంలో ముందుండాలి అని ఒక స్థాయిగా ఆడవారు ముందుకు వస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ వారు కూడా ప్రతి వర్కరు ఏ పనులను తీసుకోవాలన్నట్టుగా మీరు ఒక కష్టపడి ప్రతి నిమిషం మీకు హామీ ఇచ్చిందో తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు వేతనం అనేది ఎక్కువ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఈ రోజు తెలంగాణలో చూసుకున్నట్టయితే 13,500 జీతం అనేది అంగన్వాడీ మహిళలకు ఇస్తున్నారమ్మా. మీకు గతంలో ఎలక్షన్స్ ముందుకు చెప్పింది ఏంటంటే తెలంగాణ కంటే చేశారంట. అంటే మీకు కనీసం దగ్గర 15 నెలలన్నా ఖచ్చితంగా మీకు అందాలి. అలాంటిది మీకు వాళ్ళ గంటలు 11,500 11,500 ఈ 11,000 గంటలు కల్పిస్తారు. కలిపి 7,000 వీటిలో ఏ సాధారణ వ్యక్తి కూడా ఖచ్చితంగా నేను దొంగ బుద్ధి చెప్పగలను. ఇల్లు అనేది కొనసాగండి. ఈ వచ్చే వేతనంతో ఇంటిలో ఏ ఒక్క చిన్న పరిస్థితి ఈరోజు చిన్న ఆరోగ్య సమస్య వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఎత్తుగా ఖచ్చితంగా 15,000 పైన పైగా వాళ్ళు వసూలు చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతం అంత కూడా కాదు, కనీసం 11,000, 10,000, 7,000 ఈ జీతాలతో ఇదే నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది ఏంటంటే ఇదే 11,000 ఇదే 7,000 జీతంతో మీరు ప్రభుత్వాన్ని నడపగలరా, లేకపోతే ఇదే 7,000 జీతంతో మీ కుటుంబాన్ని నడపగలరా అని చెప్పి నేను గౌరవ మన ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నానండి. అయితే ఒకటి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అంగన్వాడీ మహిళ ఈ దీక్షకి కూర్చున్నారు. ఆల్రెడీ 3-4 లక్షల మందిగా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క హామీ కనుక వాళ్ళ అమల్లోకి తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ఒక్క అంగన్వాడీ మహిళ తక్కువ విషయం కాదు. మీరు నొక్కే బదులు వాళ్ళే మీ ప్రభుత్వాన్ని దించేసే బట్టలు నొక్కే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా తెలియజేస్తున్నాము. ఆడవారిని చూపించి లేకపోతే ఏడిపించి బట్టినట్టు పురాణాల్లోనే లేదు. ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకుని ఈ పార్టీ ఏం బాగుపడుతుందని చెప్పి నేను అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి మీకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి మీకు నెరవేర్చేంత వరకు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యువత తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అడపా యశ్వంతని నేను మీకు ఎప్పుడు అండగానే ఉంటాను. ఏ నిమిషమైనా సరే ఈ దేశంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలి అంటే యువత తరఫున మీ ఎనగాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద స్థాయిలో అయినా ముందుకు తీసుకెళ్తాకి జనసేన పార్టీ 24/7 గంటలు రెడీగానే ఉంటుంది మీకోసం అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మనకి ఏ బాధ వచ్చినా సరే మీకందరూ ఏకమై మీకు అండగా ఉంటానని బాబు ఇచ్చాడు మనకి. మనం ఈ శామ్యాన కవని మంచినీళ్ళ ఖర్చులు అవని వ్యర్థాల ఖర్చులు అవని మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే మహిళలు దీక్ష జరుపుకున్నారో ప్రతి చోట జనసేన పార్టీ యొక్క కార్యకర్త గాని నాయకుడు గాని రాష్ట్ర వ్యాప్తంగా మీకు అండగా నిలిచారు. మొన్న మధ్యన మనకి ఇక్కడ బండి రామకృష్ణ గారు కూడా విచ్చేసి మీ తరఫున మాట్లాడడం జరిగింది. అలాగే యువత తరఫున కూడా మా వంటి యువత ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. నేను మీకు నా నెంబర్ అనేది మీకు పర్సనల్ గా ఇస్తాను. మీకు ఖచ్చితంగా అయ్యా మాకు అవసరం అని చెప్పి మాకు తెలియజేస్తే పార్టీ తరఫు నుంచి మీకు సహాయం చేయడానికి ప్రతి నిమిషం మేము అండగా ఉంటాము, రెడీగా ఉంటాము. అది మాత్రం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. ఏంటంటే ఈ నెలకి మనం దేని మీద కూర్చున్నాం లాస్ తోటి ఈ నెల మనకు దూరం వస్తుందా? రాదు. ఖచ్చితంగా అంగన్వాడీ మహిళలకి వేతనం పెంచాలి. 20,000 పైన వేతనం అనేది వారికి అందజేయాలి. ప్రభుత్వం దిగొచ్చి మీ యొక్క డిమాండ్స్ ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ నాయకత్వం. ఒకటి మేము చెప్పాలి ఏమంటే ఆ రోజున మాకు రామకృష్ణ గారు వచ్చి ఏదైతే ఆమె మేము కోరాం రేపు హెడ్ లైన్స్ లో అంగన్వాడీల సమస్యలకు పరిష్కారానికి మేము కృషి చేస్తాము, మీ మేనిఫెస్టో పెట్టాలి అని కోరామంటాయా కోరగానే ఖచ్చితంగా మా సమస్యలు తీసుకెళ్లారు. మేనిఫెస్టో పెట్టే సంగ దేవుడి తెలుపు కానీ అక్కడ వరకు తీసుకెళ్ళినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. మాకు ఖచ్చితంగా బండి రామకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చి ఏ రోజైతే మీ సమస్య తెలుసుకున్నారో అదే రోజు వెంటనే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇటువంటి సమస్య ప్రతి అంగన్వాడీ మహిళ ఫేస్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా ఈ సమస్యను రేస్ చేస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎంత కాని సమస్య అయినా సరే వాళ్ళు ఆయన మాట్లాడితే ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తారు.
ఉన్నట్టుగానే ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుంది. కాబట్టి మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యలను మేము తెలియజేస్తాము. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు అధికార పార్టీకి. వారి డిమాండ్స్ ని మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి. కాబట్టి మళ్ళొక్కసారి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ అధికారానికి అందరికీ మేము తెలియజేసి మీకు ఖచ్చితంగా మీ డిమాండ్స్ అమల్లోకి వచ్చేటట్టు జనసేన పార్టీ స్టాండ్ తీసుకుంటుందని మేము తెలియజేస్తాము. Thank you very much.